డయేరియా విషయానికొస్తే అంటే ఎలాంటి లిక్విడ్ ఇవ్వాలి? అండ్ కోకోనట్ వాటర్ ఇవ్వడం మంచిదంటారా? ఇప్పుడు లూజ్ మోషన్స్ ఉన్నప్పుడమ్మా ఫస్ట్ నేను చెప్పినా కదా రీహైడ్రేషన్ ఎలా చేయాలనేది. ఓఆర్ఎస్ విషయం అయితే చెప్పా, క్లారిటీ ఉంది కదా. ఏ ఇవ్వకూడదు అంటే ఇదిగో ఈ పిచ్చి పిచ్చి అన్నీ ఇవి షుగర్ ఎక్కువ ఉన్న లిక్విడ్స్ ఇలాంటివన్నీ ఇవ్వకూడదు. డెఫినెట్గా ఇది ఇవ్వద్దు. ఓకే. అండ్ చక్కెర నీళ్ళు, గ్లూకోజ్ నీళ్ళు, పాలు కూడా తల్లిపాలు కంటిన్యూ చేయండి. బయట పాలు కూడా బిడ్డ ఒప్పుకుంటే తగ్గించండి. బిడ్డ లేదు నాకు పాలు కావాలని మారం చేస్తే తప్పదు, ఇవ్వాలి. ఓకే. సో తల్లిపాలు ఆపొద్దు. అండ్ తేనె నీళ్ళు, ఖర్జూరపు నీళ్ళు ఇలాంటివి వద్దు. ఫ్రూట్ జ్యూస్లు వద్దు. మజ్జిగ ఇవ్వండి, ఫ్రెష్ మజ్జిగ, గంజి, మంచినీళ్ళు. తర్వాత కొబ్బరి నీళ్ళు విషయం ఏంటంటే ముదురు కొబ్బరి నీళ్ళలో కొంచెం మనం ఇందాక చెప్పే కదా WHORSలో ఎలా ఉండాలో కొంచెం ఇంచుమించు అలా ఉండొచ్చు, కాకపోతే పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో ముదురు కొబ్బరి నీళ్ళలో ఆస్మలారిటీ లేత కొబ్బరి నీళ్ళ కంటే తక్కువ. సో ముదురు కొబ్బరి నీళ్ళు ప్రిఫరబుల్. బట్ ఏదేమైనా వీటి మీద అదే బెటర్, మీద అదే బెటరు. బట్ కిడ్నీ జబ్బు ఉన్నాళ్ళు, బాగా డీహైడ్రేట్ అయిపోయి ఆల్రెడీ కిడ్నీకి బ్లడ్ సరఫరా తగ్గిపోయి ఉన్నా కొబ్బరి నీళ్ళలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు వద్దనే చెప్తాము.